హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నైట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారా మీ ఈ టైంలో? చాయ్ కన్నా ముందు హలీం. ఇందాకే పూరి తిన్నావు కదా రమ్య, మళ్ళీ హలీం ఎందుకు? హలీమే. నేను రమ్య అయితే స్టార్ట్ అయిపోయాం హలీం తినడానికి. మేము ఇప్పుడు ఉప్పల్లో పిస్తా హౌస్కి వెళ్తున్నాం. హలీమే టేస్ట్ చాలా బాగుంటుంది. చూద్దాం ఎలా ఉందో ఈరోజు. నువ్వు ఎప్పుడైనా తిన్నావా రమ్య పిస్తా హౌస్లో హలీం? సీజన్లో ఒకసారైనా వేయాల్సిందే. సీజన్లో ఒక్కసారి. రంజాన్ సీజన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది కదరా, మీరు తిన్నావా హలీం ఒక్కసారైనా? సీజన్లో మనకు తెలిసిన ఫేమస్ ప్లేస్లు అన్నీ కవర్ చేయడమే. ఓకే, ఎక్కడెక్కడ తిన్నావు ఇప్పటి వరకు? ఎక్కడ తింటామంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హలీం తినడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేని నెంబర్ దానికే. ఓకే. ఫస్ట్ గచ్చిబౌలి షాగ్ హౌస్, ఓహో. దాని తర్వాత సికింద్రాబాద్ ప్యారడైస్, ఆహా. దాని తర్వాత ఇప్పుడు పిస్తా హౌస్ నెంబర్ 3. ఓకే. నెక్స్ట్ గ్రిల్ నైన్. మెహదీపట్నం టోలీ చౌకీ దగ్గర కూడా ఒక పిస్తా హౌస్ బాగానే ఉంటుంది అంటారు కదా, మెయిన్ బ్రాంచ్. ఏ బ్రాంచ్ అయినా సప్లై చేసేది ఒక దగ్గర నుంచి. ఓకే. మాస్టర్ ఒక్కడే. కానీ ఈ సీజన్లో నేను ఫస్ట్ టైం తినడానికి వెళ్తున్నాను. ఇప్పటివరకు తినలేదు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వెళ్ళి తినాల్సి వస్తుంది. మోస్ట్ వెయిటెడ్. నేను కనిపిస్తున్నానా మిర్రర్లో? ఏంట్రమ్ ఇంత స్లోగా వెళ్తున్నావు? హైదరాబాద్లో టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా సిల్కానగర్ నుంచి ఉప్పల్ రోడ్ అయితే మారదు. అది ఎప్పటికీ మారదు, అందుకే ఈ ట్రాఫిక్. 3 కిలోమీటర్లు అయినా 30 నిమిషాలు పడుతుంది. చూడండి, రోడ్ అస్సలు బాగుండదు. ఎంత స్లోగా వెళ్ళినా, నార్మల్గా వెళ్ళినా. ఆఫ్ రోడ్ బండి తీసుకున్నాను ఈ రోడ్ కోసమే. రమ్మి, మన కోసం ఒక గెస్ట్ వెయిట్ చేస్తున్నారు పిస్తా హౌస్ దగ్గర. ఎవరు? నాకు తెలియకుండా. నేను చెప్పను, నువ్వే చూడు. ఇప్పుడే కాల్ చేశారు, ఇక్కడే ఉన్నారంట. సో మన గెస్ట్ని కూడా చూపించేద్దాం. సరే, చూద్దాం. నార్మల్ టైంలోనే పిస్తా హౌస్ ఫుల్గా కలకలలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా హలీం సీజన్ కదా, సో ఫుల్ హడావుడిగా ఉంటుంది. ఫైనలీ వచ్చేసాం పిస్తా హౌస్కి. చూసారా ఎంతమంది? అందరు హలీం కోసమే. మా గెస్ట్ రమ్మి, చూడు గెస్ట్. హాయ్ గెస్ట్. చెప్పాను హలీమే. మన హలీమే వచ్చేసింది. సరే, ఎలాగ ఉందండి? కుమ్ముతున్నారు ఇద్దరు కలిసి, నాకు ఇవ్వకుండా. మొక్కలు వస్తున్నాయి. బొక్కలు కూడా మెత్తగా ఉడికే.
డౌట్ అవుతుంది ఆనెస్ట్గా చెప్పాలంటే స్పూన్కి బా వర్త్. చాలా బాగుంది. మస్ట్ ట్రై. చాలా అంటే చాలా బాగుంది. అందరూ వచ్చి ట్రై చేయండి. నేను ఇంకోసారి కూడా వస్తాను పక్కా. నేను తీసుకురాను. ఇంకొకటి కావాలి. ఇంకొకటి లేదు లేదు 320 రూపాయలు. 300 రూపాయలు పెట్టి మళ్ళీ తింటామా ఇది? ఎన్నెన్నో ప్రమోషన్లు చేస్తారు భయ్య వేరే వాళ్ళు. ఎంతైనా పిస్తా హౌస్ బ్రాండే. హలీం తిన్న తర్వాత చాయ్ తాగాల్సిందే. అంత తిన్నాక ఓ చాయ్ పడతా ఉంటుంది బాయ్. ఆహా. మా ఇంట్లో వాళ్ళ కోసం చాయ్ పార్సల్ కూడా. బాయ్ బాయ్.